तिमिरा ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादि स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि हरे कृष्णा हरे हरे रामा हरे राम राम हरे हरे। హరే కృష్ణ. సో మనం రామానుజ చరిత్రని మనం చర్చిస్తున్నాం. దాంట్లో కింది వారం మనం రామానుజాచార్యుల యొక్క విద్యాభ్యాసాన్ని చర్చిస్తూ దాంట్లో రామానుజాచార్యుల వారు ఏ విధంగా కాంచీరాజు కుమార్తెను బ్రహ్మరాక్షసు బారి నుంచి రక్షించారు అనే విషయాన్ని మనం చర్చించాం. ఎప్పుడైతే కాంచీరాజు యొక్క కుమార్తెని బ్రహ్మరాక్ష బారి నుంచి రక్షించాడో యాదవ్ ప్రకాష్కి ఒక రకంగా ఆనందం, ఇంకొక రకంగా భయం రెండు మొదలయ్యాయి. ఆనందం దేనికంటే అటువంటి గొప్ప శిష్యుడికి గురువునయ్యే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉన్నా, మరోపక్క ఈ గురువు తన శిష్యుడు తనని మించి తనలో ఉన్న ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఖండించి విశిష్ట అద్వైతాన్ని స్థాపిస్తాడేమో అన్న భయం, అలా స్థాపిస్తే తన యొక్క పరువు ప్రతిష్టలు ఏమవుతాయా అన్న భయం మొదలైంది.
అయినప్పటికీ ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఆ టైంలో ఆయన్ని రావద్దని చెప్తే బాగోదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాడు. అక్కడ శ్రీరంగంలో హ్మ్. యమునాచార్య ఎవరినైతే అలవందార్ అంటారు. అలవందార్ అంటే అన్‌కాంకరబుల్ అంటే ఆహ్, అపరాజితుడు అని చెప్పి. ఆ యమునాచార్యుల వారు అక్కడ రా రామానుజాచార్య యొక్క ఈ కీర్తన అంటే కీర్తిని వింటున్నారు. అంటే ఏ విధంగా యాదవ్ ప్రకాష్ చెబుతున్న ప్రతిదాన్ని ఖండిస్తూ వైష్ణవ సిద్ధాంతాలను ఏ విధంగా ప్రతిపాదిస్తున్నారు ఇవన్నీ విని ఆయన ఒళ్ళు పులకరించిపోతుంది. దానికి తోడు ఏమో రామానుజాచార్యుల వారి కోసం ఆల్రెడీ తన తాతగారైన నాథముని నుంచి విన్నారు. భవిష్యత్తులో కాబోయే ఆచార్యులు, శ్రీ సంప్రదాయానికి కాబోయే ఆచార్యులు అని చెప్పి. అంచేత ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసి ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు కలుస్తానా? ఎప్పుడు నేను ఆయన సందర్శిస్తానా? ఎప్పుడు నేను ఆయనకి శిష్యరికంగా ఇచ్చి నేను వైష్ణవ బోధన చేస్తాను. ఎందుకు ఆయన మాయవాదులు పట్టుకొని ఎందుకు అక్కడ చేస్తున్నాడు? అని చెప్పి కలత చెందుతూ ఆయన రంగనాథ స్వామి దగ్గరికెళ్ళి తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు. స్వామి ఏదో ఒకటి చేసి హ్మ్. రామానుజాచార్యులు శ్రీరంగం వచ్చేటట్టు చెయ్యి. హ్మ్. ఆయన మనకి కాబోయే ఆచార్యుడు. ఆయన అక్కడ మాయవాద సన్యాసులతోటి కూర్చొని వాళ్ళతో వాదిస్తూ వాళ్ళలో ఒకడుగా టైం టైంని ఆపేక్ష చేస్తున్నాడు. కాలాపేక్ష చేస్తున్నాడు. దాన్ని తగ్గించి తొందరగా ఏదో ఒకటి చేసి నువ్వు తీసుకురా అని చెప్పి తీవ్రంగా ప్రార్థిస్తున్నాడు. అక్కడ ప్రార్థిస్తున్నట్టుగానే అక్కడ మళ్ళీ మరొక వాదన జరగడం జరిగింది. హ్మ్. అక్కడ విష్ణు యొక్క అవతారాన్ని కోసం ఆయన ఉన్న శ్లోకాలనైనా నిరాకార పద్ధతిలో వివరిస్తున్నప్పుడు రామానుజాచార్యుల వారు మళ్ళీ దాన్ని ఖండిస్తూ తీవ్రంగా హ్మ్. ఆహ్, యాదవ్ ప్రకాష్ యొక్క జ్ఞానాన్ని తీవ్రంగా ఖండిస్తారన్నమాట. దాంతోటి యాదవ్ ప్రకాష్‌కి చాలా కోపమొస్తది. వచ్చి ఆ! వస్తది. వచ్చి ఇంకా ఆయన పంపిద్దాం అనుకుంటాడు. ఈలోపు ఎవరైతే మన యమునాచార్యుల వారు కనీసం అనుకుంటారు. కనీసం నేను హ్మ్. చూడలేకపోయాను, కలవలేకపోతున్నాను. హ్మ్. ఏదైనా చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆయనలో శిష్యుడైన పెరియ నంబి లేదంటే ఆయనే మహాపూర్ణ అని కూడా అంటారు. ఆయన పంపిస్తాడు. పంపించి "నువ్వెళ్ళి రామానుజాచార్యుల వారిని తీసుకురావడానికి ప్రయత్నించని" చెప్తాడు. హ్మ్. కానీ రామానుజాచార్యుల వారు రోజు యాదవ్ ప్రకాష్‌తో పాటు వచ్చి వరదరాజ స్వామి దర్శనం చేసుకుంటూ వెళ్తుండేవారు. ఆ దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఆహ్, ఈ మహాపూర్ణ వచ్చి కాంచీపూర్ణ యొక్క సహకారంతో మహాపూర్ణకి రామానుజాచార్యులు ఎవరో తెలీదు. తెలీదు కాబట్టి వచ్చి చూస్తే కాంచీపురం వారి యొక్క సహాయంతో రామానుజాచార్యుల వారిని మొట్టమొదటిగా దర్శించి వెళ్తాడు. వెళ్ళి యాదవ్ ప్రకాష్‌కి తన యొక్క రామానుజాచార్యుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. ఎంత గొప్పడు, ఎంత తేజస్సు, ఆ రూపం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ విధేయత ఏంటి, ఆ నమ్రత ఏంటి, హ్మ్. ఒక ఆచార్యునికి ఉండాల్సిన అన్ని లక్షణాలున్నాయి. ఆచార్యుడే కాదు, ఆయనలో దైవ రూపం అన్నది ఉట్టిపడుతుంది అని చెప్పి పరిపరకాలుగా వివరిస్తాడు. దాంతోటి యమునాచార్యుల యొక్క చింతన ఇంకా పెరిగిపోద్ది. అరే! ఇటువంటి మనిషిని నేను కలవకుండా ఎళ్ళిపోతానా? నా వయసు మళ్ళిపోతుంది. నేనెప్పుడు ఎళ్ళిపోతానో తెలీదు. ఆయన చూడకుండానే ఎళ్ళిపోతానా? ఆయనకి నేను బోధించకుండానే ఎళ్ళిపోతానా? రంగనాథ ఏమిటి పరీక్ష నాకు?
ఎందుకు నువ్వు ఇలాగ లేట్ లేట్ చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ రంగనాథ్ దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటాడు. ఇంకా రంగనాథుడికి మనసు కరుగుతది. కరిగిన వెంటనే అక్కడ హ్మ్. మళ్ళీ వాదనలు జరుగుతాయి. ఆ వాదనలో యాదవ్ ప్రకాష్ చెప్పేస్తాడు. "నువ్వింకా పాఠశాలకి రావడానికి లేదు. నీ మొఖం నేను చూడదలుచుకోలేదు. నేను ఏ సిద్ధాంతం చెప్పినా నువ్వు హ్మ్. దానికి అపహాస్యమే చేస్తున్నావు కాబట్టి నువ్వు నా మొఖం చూపించొద్దు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి రావడానికి లేదు." అదే కాలేజీ అంటున్నాను. ఆ! పాఠశాలకు రావడానికి లేదని చెప్పి ఆజ్ఞాపించి ఇంకెళ్ళిపోమంటాడు. పాపం తల్లి దగ్గరికొచ్చి ఈసారి రామానుజాచార్యుల వారు కూడా యాదవ్ ప్రకాష్ యొక్క గొంతులో ఉన్న కఠినత్వాన్ని, ఆ దృఢతని గుర్తిస్తాడు. ఇంతకు ముందు చెప్పిన దానికి, ఈసారి చెప్పిన దానికి చాలా తేడా ఉంది. సో, ఇంకోసారి అనుమతించే పరిస్థితిలో లేడు అన్న విషయాన్ని ఆయన గుర్తిస్తాడు. గుర్తించి తల్లి దగ్గరికెళ్తాడు. తల్లి దగ్గరికెళ్ళి చెప్పుకుంటాడు, "అమ్మా, ఏం చేశాను నేను తప్పు?" ఆయన చెప్తున్న ప్రతిపాదన నేను సరిదిద్దుతుంటే ఎందుకది కోపం ఏదని చెప్తే అప్పుడు తల్లి చెప్తది. తల్లి అమ్మ నాయనా ఇది పాండిత్యానికి సంబంధించిన ఘర్షణ కాదు. ఇది ఒక సిద్ధాంతానికి సంబంధించిన ఘర్షణ. నువ్వు ఆయన సిద్ధాంతాన్నే ఖండించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నువ్వు ప్రతిపాదించబోతున్నావు. అదంత సులువు కాదు. అందుకే నీకు ఘర్షణ. పాండిత్యం యొక్క ఘర్షణ అయ్యుంటే ఆయన నీ యొక్క పాండిత్యానికి సంతోషపడి నా శిష్యుడు ఇంత గొప్పవాడని చెప్పి ఆనందపడి ఉండేవాడు. కానీ నువ్వు ఆయన సిద్ధాంతాన్ని ఖండిస్తున్నావు. ఆయన ఉనికినే నువ్వు ప్రశ్నిస్తున్నావు. అంచేత అది పెద్ద మనసు లేనివారు ఎవరు కూడా అంగీకరించలేరు. అంచేత ఇది తప్పదు. అందుకని నాకు తెలిసినంత వరకు ఇంకా నీకు ఆయనతో సరిపోదు. ఆయన నిన్ను స్వీకరించడు, అంగీకరించలేడు. నువ్వు కూడా ఆయన యొక్క ప్రతిపాదనలు అంగీకరించలేవు. అంచేత మీ ఇద్దరు కలవరు. అంచేత నా సలహా ప్రకారం నువ్వేంటంటే నీకు నీతో నీ యొక్క మనస్తత్వంతో కలిసిన కాంచీపురంని నువ్వు ఆశ్రయించు. వరదరాజ స్వామి ఏదో ఒక మార్గం చూపించే వరకు ఆయన యొక్క కైంకర్యంలో నువ్వు నియుక్తుడివై ఉండు అని చెప్పి ఆమె ఆయనకి సలహా ఇస్తది రామానుజాచార్యుల వారికి. ఆ సలహా ప్రకారం రామానుజాచార్యుల వారు ఆ రోజు నుంచి ఆయన మళ్ళీ తిరిగి భగవంతుడి సేవలో రోజు అభిషేకాలు కావడం, నువ్వు నుంచి నీళ్ళు తీసుకురావడం, మందిరం యొక్క మెట్లు కడుగు తుడవడం ఈ విధంగా చేస్తుంటాడు. చేస్తూ ఉంటే అక్కడ ఎళ్లి మళ్ళీ మన కాంచీపురం అడుగుతాడు. నన్ను మీరు గురువుగా శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పి. కాంచీపురం అంటాడు. "ఏమైంది? ఎందుకింత తొందర పడుతున్నావు? యాదవ్ ప్రకాష్ వద్దన్నాడు అంతే తప్ప నీకు ఆచార్య దొరకడం కాదు. వెయిట్ చెయి. భగవంతుడు ఏదో ఒకటి నీకు ఏదో ఒక పరిష్కారాన్ని తెస్తాడు. అంతవరకు కొద్దిగా ఓపికగా నువ్వు వేచి ఉండు. అంతేగాని నువ్వు నన్ను ఆచార్యగా స్వీకరించాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తాడు." అయినా మానసికంగా ఆయన హ్మ్. కాంచీపురంని గురువుగా స్వీకరించి ఆయనతో ఎప్పుడు చర్చిస్తూ కూర్చుంటాడు. ఈలోపు అక్కడ రంగనాథ స్వామికి కూడా చాలా విరహం పెరిగిపోతుంది. ఇంకెన్ని రోజులు నేను ఇలాగా విరహంతో ఉండాలి. ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన యమునాచార్యుల వారికి స్వప్నాలొచ్చి నువ్వు ఏదో చేసి
ఏమన్నా రామానుజాచార్యులు ఇక్కడ తీసుకురా అని చెప్పి చెప్తారు. చెప్తే ఇంక యమునాచార్యులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక లాభం లేదని చెప్పి వాళ్ళ శిష్యుడైన మహాపౌరుని పిలిపించి, మహాపౌరుడు తక్షణమే ఎళ్లి యమునాచార్యులని ఇక్కడికి తీసుకుంటారు. హ్మ్. అయితే యమునాచార్యుని తీసుకురావడం అన్నంత సులభం కాదు. ఎందుకంటే ఆయనకి నేనెవరినో తెలీదు. మీరెవరో తెలీదు. ఆయనకేమో వరదరాజ స్వామితో ఉన్న అటాచ్‌మెంట్ చాలా స్ట్రాంగు. అయినా సరే గురు ఆరాధన మీదకి మహాపూర్ణ కాంచీపురం వస్తాడు. వచ్చి ఎదురుగా చూస్తాడు. చూస్తే రామానుజాచార్యుల వారు ఎవరిని పట్టించుకునే స్థితిలో లేడు. తన పనేదో తను సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కాదని చెప్పి యమునాచార్యుల వారు రాసిన కొన్ని పాసురాలను చదవడం మొదలుపెట్టాడు. అందులో విష్ణు యొక్క రూపం యొక్క విష్ణు తత్వం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా ఆయన సకారుడు, ఏ విధంగా ఆయన జగత్తుకంతటికి సృష్టిస్థితులైన కారకుడు. ఇలాగా ఆయనకు గుణగానం చేస్తూ ఆయన పాసురాలు చదువుతుంటాడు. గానం చేస్తుంటే విని రామానుజాచార్యుల వారు వెళ్ళిపోతారు. ఆయన వింటున్నప్పుడు మహాపౌరుడు చాలా ఆనందపడతాడు. ఆయన విన్నాడని చెప్పి. కానీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా అప్సెట్ అవుతాడు. ఇంత విని కూడా ఏం అడగకుండా వెళ్ళిపోయాడేంటి? మళ్ళీ ఈయన వస్తాడా రాడా అని చెప్పి. అప్పుడు రామానుజాచార్యుల వారు ఎళ్లి ఆయన యొక్క సేవని కంప్లీట్ చేసుకొని వెనక్కొస్తాడు. వచ్చి కలుస్తాడు. వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, "మా స్వామి ఎంత చక్కని కవిత్వాలు పాడుతున్నారు. ఆ! ఈ ఏవి ఎంత బాగుంది. అంత అర్థం ఉంది. ఎవరు ఎక్కడ అను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరు రచించారు దీన్ని?" అని అడుగుతాడు. అంటే అప్పుడు మహాపౌరుడు అంటాడు. లోపల చాలా ఆనందపడతాడు. బాబు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి. ఆనందిస్తూ అంటాడు. ఇవి మా గురువుగారైన యమునాచార్యుల వారు రాసిన పాసురాలు అని చెప్పి చెప్తారు. అవునా! యమునాచార్యులా? ఎక్కడుంటారు ఆయన అంటే శ్రీరంగంలో ఉంటారు. అయితే మనం కలిసి వస్తామని చెప్పి ఇంటికెళ్ళి తల్లికి చెప్పేసి, ఇక్కడ నేను శ్రీరంగం యమునాచార్యుల వారిని కలుస్తున్నాను. నాకు ఆచార్యులు దొరికారు అని చెప్పి అని బయలుదేరతారు. బయలుదేరగానే రామానుజాచార్యుల వారు ఇంకెప్పుడైతే ఇంకా వచ్చి యమునాచార్యుని కలవడానికి వస్తున్నారన్న విషయం రంగనాథ స్వామికి తెలిసిపోద్ది. రంగనాథ స్వామి అనుకుంటాడు, అమ్మో! ఇప్పుడు నేను ఈ ఆచార్యుని, శిష్యుల్ని ఇద్దరు కలిపానంటే వీళ్ళిద్దరూ చర్చించుకుంటూ కూర్చుంటారు. ప్రచారం జరగదు. అంచేత వీళ్ళని కలవనివ్వకూడదు అని చెప్పి రంగనాథ స్వామి ఏం చేస్తారంటే వెంటనే యమునాచార్యుల్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. మహాపూర్ణ, రామానుజాచార్యులు ఇద్దరు చాలా అద్భుతంగా వస్తున్నారు కలవడానికి. ఎందుకంటే మహాపూర్ణ కంటే రామానుజాచార్యుల వారు ఇంకా ఆతృతగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక ఆచార్యుడు దొరుకుతున్నాడు అని. అందులో ఇంత గొప్ప వైష్ణవ తత్వాన్ని తెలిసిన వ్యక్తి దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని వెంటనే ఆశ్రయించాలి. వెంటనే ఆయన యొక్క ఆహ్, శి శిష్యరికాన్ని నేను స్వీకరించాలని చెప్పి ఆయన నుంచి శిష్యరికాన్ని నేను స్వీకరించాలని చెప్పి ఆయన తహతహలాడుతూ పరిగెడుతున్నాడు. కానీ శ్రీరంగం పొలిమేరలకొచ్చేటప్పటికల్లా మహాపూర్ణ కొద్దిగా శ్రీరంగంలో కళా విహీనతని గమనించారు. శ్రీరంగంలో ఎప్పుడులాగా ఉన్న ఆహ్, 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 వైభవ వాతావరణం లేదు. అంటే ఏదో తెలియని విషాదకరమైన వాతావరణం. జనాలెవరు కూడా ఇంతకు ముందులాగా ఉత్సాహంగా కదలడం లేదు. చాలా డీలాగా కదులుతున్నారు. నెమ్మదిగా కదులుతున్నారు. అది చూసి రామానుజాచార్యుల వారికి కూడా అది మొదటిసారి వస్తున్నారు. అయినా సరే రామానుజాచార్యులు కూడా ఏదో జరగకూడనిది ఏమైనా జరిగిందా అన్న ఒక డౌట్ అనిపించింది. వెంటనే ఆయన మహాపౌరుని అడుగుతారు. "ఏం స్వామి ఏదో నాకు ఇక్కడ ఆహ్, అపశకునంగా అనిపిస్తుంది. ఏమైనా జరిగిందా?" అంటారు.
ఏమి లేదు అని తీసుకొస్తున్నాడు. వచ్చేటప్పటికి యమునాచార్య వారి ఆశ్రమంకి వచ్చేటప్పటికల్లా అక్కడ మొత్తం వీధి వీధంతా జనాలతో నిండుంది. అందరూ విషాదంగా ఉన్నారు. ఎవరిలోనూ యూనో ఆనందం లేదు. ఎవరిలోనూ భగవంతుడిని తలుచుకునే హరినామ సంకీర్తన జరగడం లేదు. అది చూసేటప్పుడు మహాపురుల వారికి అర్థమైంది. ఏమైనా అనుకోనిదేమైనా జరిగిందా? యమునాచార్యుల వారు ఏమైనా తన శరీరాన్ని చాలించి వెళ్ళిపోయారా? అన్న డౌటొచ్చింది. వచ్చి ఎంక్వైరీ చేసేటప్పటికి అనుకున్నదే జరిగింది. యమునాచార్యుల వారు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసేటప్పటికి రామానుజాచార్యులు అక్కడే కుప్పకూలిపోయి ఏడడం మొదలుపెట్టారు. ఎంత దురదృష్టవంతుడిని, ఎంత మూర్ఖుడిని నేను. నా గురువుని కలిసే భాగ్యం కూడా నేను నోచుకోని వాడిని. ఎంత పాపాత్ముడిని కాకపోతే నేను గురువుని కూడా ఒక్కసారి కూడా కళ్ళారా చూసే భాగ్యాన్ని కూడా నోచుకోలేదు నేను. ఎందుకు ఈ బతుకు నేను? ఈ బతుకు జీవించేటి లాభం? గురు కృపను పొందని జీవితం వ్యర్థం. ఇప్పుడే నేను కావేరి నదిలో చెప్పి నేను నా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పరిపరి విధాలుగా బాధపడుతూ ఏడుస్తున్నాడు. మహాపూర్ణ కూడా ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో యమునాచార్య వారు తన శరీరాన్ని విడిచిపెట్టారని చెప్పి ఆయన హృదయం కూడా ముక్కలైపోయింది. విషాదంలో మునిగిపోయింది. కానీ ఒక పక్క తన విషాదాన్ని అణుచుకుంటూ రామానుజాచార్యుల వారిని ఓదారుస్తున్నారు. లేదు నాయన అదేం లేదు. జరగాల్సింది ఎప్పుడైనా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా సరే అనుకుంటారు. పోన్లే కనీసం మనిషినైనా చూడలేకపోయాను. మనిషి అంటే జీవించి ఉంటుండగా చూడలేకపోయాను. కనీసం ఆఖరిసారైనా ఆయన దర్శిస్తానని చెప్పి ఇద్దరు వస్తారు. వచ్చేటప్పటికి ఆయన శరీరం చూడగానే ఇంక రామానుజాచార్యుల వారికి ఇంకా దుఃఖం ఆగదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ముఖంలో ఉన్న ఆ తేజస్సు అవన్నీ చూసి రామానుజాచార్యుల వారికి ఇంకా అరే ఎటువంటి గొప్ప మహాత్మునికి నేను శిష్యుడిని అదృష్టాన్ని కోల్పోయానే నేను. ఎంత పాపాత్మని, ఎంత మూర్ఖుడిని, ఎంత పతితిని నేను ఎంత అపరాధం కాకపోతే నాకు ఇటువంటి దౌర్భాగ్యం వస్తది అని చెప్పి పలు విధాలుగా ఆయన వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ తన యొక్క యమునాచార్యుల యొక్క అంగాలను పట్టుకొని ఏడుస్తున్నారు. కాళ్ళు, శిరస్సు, ఛాతీ, నడుము, చేతులు పట్టుకునేటప్పటికి ఒక చెయ్యి పట్టుకున్నారు. రెండో చెయ్యి పట్టుకునేటప్పటికి అందులో 3 వేలు ఇలా మూసున్నాయి. వెంటనే రామానుజాచార్యుల వారు అడుగుతారు అక్కడ అందరిని శిష్యుల్ని. ఏమిటి ఈ చేతిలో వేళ్ళన్నీ ఇలా విప్పున్నాయి. ఈ చేతి వేళ్ళు ఎప్పుడు ఇలాగ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయా అని. అనేటప్పుడు శిష్యులు కూడా ఒక్కసారిగా షాక్ తింటారు. గాబరా పడతారు. అరే! ఇంతసేపు మేము గమనించలేదు ఇది. మొదటిసారిగా రామానుజాచార్యుల వారు గమనిస్తున్నాము. అరే! అప్పుడు చెప్తారు లేదు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు మామూలుగా ఉంటాయని. అప్పుడు ఆయన మళ్ళీ పట్టుకుని ఆయన స్మరిస్తూ స్వామికి ఏదో గురువుగారికి, ఆచార్యులకి ఏదో కోరికలు ఉండిపోయి ఉంటాయి. ఆ కోరికలు తీర్చే బాధ్యత కనీసం నేను తీసుకుంటాను, స్వీకరిస్తాను అని చెప్పి ఆయన అప్పుడు లెగిసి అంటాడు. వేదాంత సూత్రాల మీద శ్రీభాష్యం రాస్తాను నేను అని చెప్పి. అని చెప్పగానే ఆ మూడిట్లో ఒక వేలు ఇలా విడిచుకుంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. అరే! ఏమి ఇలాగైందని. అప్పుడు కుతూహలంతో కూడా ఉంటారు. ఇప్పుడేం జరగబోతుంది? ఇప్పుడేం చేయబోతున్నారు? అప్పుడు రెండోది అంటాడు. విష్ణు పురాణాన్ని ఇచ్చిన పరాశర మునికి వేదాంత పురాణానికి మూలాధారమైన విష్ణు పురాణం ఇచ్చే పరాశరునికి నమ్మల్ల వారికి మన భక్తి యొక్క మార్గాన్ని
ఆరంభించిన నమ్మల వారికి రుణం తీర్చుకొనడానికి నేను వాళ్ళిద్దరికీ నా శిష్యులు ఎదురు పేర్లు చెప్పి నేను వాళ్ళ యొక్క రచనలకి వివరణ ఇస్తూ రాస్తూ వాళ్ళ రుణాలు తీర్చుకుంటానని చెప్పి అంటాడు. అనగానే 2000 కూడా పెంచుకుంటారు. అప్పుడు మూడవది, నా జీవితాన్ని భక్తి మార్గాన్ని, భక్తికి మించిన మార్గం లేదు అన్న చాలా మార్గాన్ని, భక్తి మార్గాన్ని ప్రచారం చేయడంలో జీవితాన్ని మొత్తం దారపోస్తానని చెప్పి అనగానే 3000 కూడా తెచ్చుకుంటారు. అవి చూసి ఇంక శిష్యులందరూ జయ జయ రామానుజాకి జయ జయ చెప్పి ఇక రామానుజాచార్యులు చేస్తారు. అవి చూసి ఆ జయ జయగారాలు చూసి ఇంకా ఆయనకి ఇంకా దుఃఖం వచ్చేస్తుంది. అరే, ఇటువంటి కార్యాలు చేయడానికి నేను ఉన్ముఖుని ఉన్నాను. కానీ నాకు సహాయ సహకారాలు, నిర్దేశకతను ఇవ్వడానికి సరైన గురువు లేడే. ఆ గురువుని కోల్పోయాను అని చెప్పి మళ్ళీ బండిని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంటే ఇంకా అప్పుడు మహాపూర్ణ చాలా వదులుస్తారు. నాయన, జరగాల్సిన దానికి మనం చింతించి లాభం ఏంటి? అంతా ఆ దైవం ప్రకారం, నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కలపాలి, ఎవరిని కలపాలి, ఎలా కలపాలి అన్న ఆయన నిర్ణయం ప్రకారం కలుస్తాం. విడిపోతుంటాం, కలవబోతాం, అన్నీ జరుగుతుంటాయి. దానికోసం మనం చింతించి ఉన్న సమయాన్ని వ్యర్థం చేసుకోవడంలో అర్థం లేదు. లేదంటే రకరకాలుగా ఆయనకి చెప్పి నచ్చ చెప్తాడు. రామాచార్యులు కూడా అనుకుంటారా, కరెక్టే. భగవంతుడి నిర్ణయం ప్రకారమే మనం కలుస్తాం. ఆ నిర్ణయం ఇదే అయినప్పుడు నేను చింతించి లాభం ఏంటి అని చెప్పి తాను సంపాదించుకుంటాడు. సంపాదించుకొని ఇంకా అప్పుడు అంటాడు, రంగనాథ స్వామి ఎంత కఠినుడు, నన్ను నా గురువుతో కలవడం లేదు. అటువంటి వ్యక్తిని కలిసి లాభం ఏంటి? కొంచెం నేను కలవనని చెప్పి అట్ని చెప్తే మళ్ళీ కాంచీపురం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఇంకే ఉంది. రంగనాథ స్వామికి చాలా బాధ కలుగుతుంది. అరే, ఇంత దూరం వచ్చి నన్ను కలపడి వెళ్ళిపోతాడు ఆ రంగనాథుడికి. ఇది ఈ మూడు ఏంటంటే 3 ప్రతిజ్ఞలు. ఒకటేమో వ్యాస ధర్మసూత్రాల మీద భాషలు లిఖించడం. 4 వ్యాస పరాశరులు కాదు, నమ్మాలి వారు కాదు, పేర్లు పెట్టి వారి శాస్త్రాలు రచించిన దాని రుణాలు తీర్చుకుంటారు. మూడవది, విశిష్టద్వైతాన్ని అల్వారు రచించిన 400 దివ్య రచనల ఆధారంగా ప్రచారం చేస్తాం. ఈ 3 ఆయన ప్రత్యేకం చేసుకుంటాడు. అలాగే వెనక్కి వచ్చేసి ఇంకా లాభం లేదు, నేను వచ్చిన ఆచార్యులను కోల్పోయాను. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక ఆశాభావం కాంచీపురం గారిని కూడా నేను కోల్పోవడానికి వీల్లేదు. ఇప్పుడే ఆయన శరణాగతి తీసుకుని ఆయన నుంచి శిష్యత్వాన్ని స్వీకరిస్తానని చెప్పి తిన్నగా వెళ్ళి కాంచీపురం కాళ్ళ మీద పడిపోతాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను వదిలేదు లేదు, మీరే నా గురువులు అని చెప్పి అప్పుడు అంటాడు, ఆయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీది జరగని పని అంటాడు. అందుకని అప్పుడు రామాచార్యులు అంటాడు, ఏం స్వామి, నేను దానికి కూడా అర్హత లేనా? నేను యమునాచార్యం కలవడానికి కూడా అర్హత కోల్పోయింది, మీకు కూడా శిష్యుడిని అవ్వే అర్హత కూడా నాకు లేదా అంటే అప్పుడు కాంచీపురం అంటాడు, శిష్యుడిగా అవడానికి నీకు అర్హత లేకపోవడం కాదు, నీకు గురువుగా అవడానికి నాకు అర్హత. మంచిది జరగని పని, నువ్వు దీని మీద ఆశలు పెట్టుకోవద్దంట. ఎందుకు, మీకంటే సద్భక్తులు ఎవరున్నారు? మేము సాక్షాత్తు వరదరాజుతో రోజు మాట్లాడుతుంటారు. అప్పుడు అంటాడు, నువ్వు ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడివి అంటే కాంచీపురం అంటాడు, నేను కనీసం బ్రాహ్మణుని కూడా కాదే, ఏ విధంగా నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించగలను? నేను గురుత్వాన్ని నేను అంగీకరించగలను? ఇది నాతో అయ్యే పని కాదు. నేను అలా చేస్తే నేను భ్రష్టుడిని అయిపోతాను. అందుచేత నేను చేయదలుచుకోలేదు, నేను చేయలేను, నాకు అది సాధ్యం కాదు. అలాగ నేను శిష్యుడిగా అంగీకరించి నాకు సాధ్యం కాదు. ఏం చేయాలో అర్థం ఒక ఆయన
పోన్లే ఏదో ఒకటి ఆయన నన్ను అంగీకరించి పని నేను ఆయన గురువుగా అంగీకరించాను. కనీసం ఆయన మన ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన యొక్క ఉచ్చిష్టం తినడం ద్వారానే ఆయన కృపను నేను పొందుతానని చెప్పి రామానుజాచార్యుల వారు ఈ కాంచీపూర్ అదే తిరుకొచ్చినంబి మన పేరు తిరుకొచ్చినంబిని తన ఇంటికి ప్రసాదానికి మధ్యాహ్నం భోజనానికి పిలుస్తారు. దానికి ఆయన అంగీకరిస్తారు. అంగీకరించడానికి చాలా ఆనందపడతాడు. పరిగెడుకుని వచ్చి భార్య దగ్గరికి వస్తాడు. భార్య ఎప్పుడు కూడా రామానుజాచార్యుల వారి ముఖంలో అంత ఆనందం చూడలేదు. చూసి అనుకుంటుంది, ఏంటి నా స్వామి యొక్క ఆనందానికి ఎంత కారణం ఏంటని చెప్పి అనుకొని చూసుకొని ఇంకా అడుగుతుంది, ఏం స్వామి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు? ఏం లేదు, రేపు గొప్ప పురుషుడు ఒక ఆయన వస్తున్నారు మన ఇంటికి భోజనానికి. ఆయన కోసం నువ్వు పంచపక్ష పర్వణాలు చేసి పెట్టాల్సిందే. షడ్రుచులతో కలిసి ఉన్న భోజనాన్ని నువ్వు చేయాలంటాడు. 6 రకాల రుచులు ఉంటాయి షడ్రుచులు. పులుపు, తీపి, ఉప్పు, వగరు, చేదు, ఇంకొకటి కారం. ఈ 6 రకాలు. ఈ 6 రకాల షడ్రుచులతో కూడి ఉన్న పంచపక్ష పర్వణం చేసి ఆయనకి నువ్వు భోజనం రెడీ చేయండి అలాగే అంటారు. నెక్స్ట్ ఉదయాన్నే ఆయన కావాలని దినుసులను తీసుకొచ్చిస్తాడు. ఆమె కూడా యాడ్ చేస్తుంది. ఎవరనేటప్పటికి చెప్తాడు లేక కాంచీపురం వారు వస్తున్నారని చెప్పి. ఓ అలాగా చెప్తాడు. అన్నీ అయిన తర్వాత ఆయన భగవంతుడికి నైవేద్యం పెడతాడు. పెట్టిన తర్వాత ఇంకా నేనే స్వయం వెళ్ళి ఆయన ఇంటికి తీసుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి నేను స్వయం తీసుకొని వస్తానని చెప్పి రామానుజాచార్యుల వారు కాంచీపురం యొక్క ఇంటికి బయలుదేరుతారు. అయితే కాంచీపురంకి తెలుసు రామానుజాచార్యుల వారు ఏం చేయబోతున్నారు. ఆయన పసిగట్టాడు. అది సంపూర్ణ తెలియకపోవచ్చు, కానీ డౌట్ వచ్చింది. అంచేది ఆయన ఏమనుకుంటాడు, రామానుజాచార్యులుగా తెలియకుండా నేను ఆయన మాట కాదనలేక ఆయన భోజనాన్ని స్వీకరించాలి, కానీ ఆయనకి దొరకకూడదు అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే కరెక్ట్‌గా అదే సమయానికి ఎప్పుడైతే రామానుజాచార్యుల వారు ఇంటి దగ్గర బయలుదేరారో కాంచీపురం తీసుకురావడానికి, కాంచీపురం అక్కడి నుంచి బయలుదేరి వేరే మార్గం ద్వారా రామానుజాచార్యుల ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ రామానుజాచార్యుల వారు కాంచీపురం ఇంటికెళ్ళి ఆయన లేదని తెలుసుకునేటప్పటికి వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అక్కడ. ఈలోపు ఇక్కడ కాంచీపురం రామానుజాచార్యుల వారి ఇంటికి వచ్చి తలుపు కొడతారు. కొట్టగానే భార్య తంజమాంబ తలుపు తీస్తుంది. ఎవరు స్వామి? రామానుజాచార్యులు లేరా అని అంటారు. అందుకనే మీరెవరని నేను అడుగుతుంది. నేను కాంచీపురం. ఓ కాంచీపురం గారా, మీ ఇంటికే వెళ్ళారండి ఆయన మిమ్మల్ని తీసుకుని రావడానికి వెళ్ళేవారు. అవునా తల్లి, నాకు ఈరోజు భగవంతుడి సేవ లేట్ అవ్వడం వల్ల నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నాకు ఇప్పుడు పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకొని నేను మళ్ళీ సాయంత్రం మళ్ళీ సేవకి వెళ్ళాలి. ఇప్పుడు నేను రామానుజాచార్యుల వారు వెనక్కి వచ్చే వరకు నేను వెయిట్ చేస్తే నాకు పనులు అవ్వకపోతే నేను సేవ లేట్ అయిపోతాను. చేత నాకు టైం లేదు కాబట్టి నువ్వు నాకు భోజనం పెడతా, నేను తినేసి వెళ్ళిపోతాను చెప్తాను. దానికే ఉంది, రండి కూర్చోండి అక్కడ చెప్పే బయట అరుగు మీద కూర్చోబెట్టి అన్నం గట్ట అన్ని వడ్డిస్తుంది. ఆయన తిన్న తర్వాత ఆయన ప్లేట్ ఆయన తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోవడమే కాకుండా ఆయన తిన్న ప్రదేశాన్ని క్లీన్ చేస్తాడు. అది పూర్వం శూద్రులు ఆ విధంగా చేస్తుండేవాడు. ఆ విధంగా ఈయన కూడా బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడితో భోజనం చేసేది కాబట్టి అలా చేసేవాడు. మొత్తం క్లీన్ చేశాడు. చేసిన తర్వాత ఆ పడేసి అని వెళ్ళిపోతాడు. చెప్పమ్మా ఇలాగ రామానుజాచార్యులు వస్తే నేను వచ్చి భోజనం చేశాను చెప్పి పని ఉందని వెళ్ళిపోయాను చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పేడ తీసి దాన్ని మళ్ళీ అడుగుతుంది. దాన్ని మొత్తాన్ని మళ్ళీ మంచిగా. దాని తర్వాత మిగిలింది, అరే బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కాకుండా వాళ్ళు మిగతా వాళ్ళు తిన్న ప్రసాదం మీరు అడుగు స్వీకరిస్తాం అని చెప్పి వేరే వాళ్ళు పిలిచి ఆ మొత్తం మిగిలిందంతా వాళ్ళకి పనిచేస్తుంది. తర్వాత ఆ పొయ్యిని మొత్తాన్ని మళ్ళీ పేడతో అలికేసి తన బట్టలు కూడా స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్ట వేసుకుని మళ్ళీ
రామానుజాచార్యుల వారి కోసం ఫ్రెష్‌గా వంట చేయడం మొదలుపెడతారు. అక్కడ రామానుజాచార్యుల వారు కాంచీపూర్ణ హ్మ్. ఇంటి దగ్గర చాలా సేపు వెయిట్ చేసి ఇంకా రావడం లేదని చెప్పి నిరుత్సాహంగా వెనక్కొస్తారు. వెనక్కొచ్చేటప్పటికి ఈమేమో లోపల పంజమామ లోపల కూర్చొని వంట చేయడంలో బిజీ ఉంది. బయటికి రాగానే చూస్తాడు అరుగు మీద ఎందుకో ఒక చోట పేడ అలకి ఉన్నట్టుంది. అప్పుడు వెంటనే తల్లి భార్యని బయటికి పిలుస్తాడు. పిలిచి "ఏంటి ఇక్కడ ఎవరు భోజనం చేశారు?" అని అడుగుతాడు. ఎందుకంటే అది భోజనం చేసిన తర్వాత అక్కడ అలాగా ప్యాచ్ ప్యాచ్‌లుగా అడుగుతారు. "అరే! మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఆశించిన ఎవరు కాంచీపురం గారొచ్చారు. వచ్చి భోజనం చేసి ఎళ్ళిపోయారట." "అవునా? మరి ఇక్కడ బయట ఏమిటంటే?" "మరి ఆయన బ్రాహ్మణుడు కాదు కదండీ! మరి బ్రాహ్మణుడు కావాలని మనం ఇంట్లోకి ఎలా తీసుకొస్తాం? అందుకే ఇక్కడే పెట్టానంటాడు." ఇంకా ఆయన కళ్ళు మూసుకొని అబ్బా! అనుకుంటాడు. పోన్లే ఆ మిగిలిన భోజనం ఉంటే అది పెట్టు అంటాడు. అరె! అరె! అదేంటి అలా మాట్లాడతారు మీరు? ఎవరైనా బ్రాహ్మణేతరులు ఎవరైనా తింటే ఆ తిన్నదాన్ని మనం ఎప్పుడైనా తింటామా? అందుకని నేను ఆయన్ని అవన్నీ బయటికి పంపించాను. ఆ! పంచేసావా? అనుకుంటాడు. ఇంకొంచెం నిరుత్సాహపడతాడు. పోన్లే ఏదో ఒకటి ఆయన కనీసం పాత్రలైనా నువ్వు దాంట్లోనే నాకు అన్నం వండి పెట్టు. అరెరే! ఏం మాట్లాడుతున్నారండి? ఏమైంది ఈరోజు మీకు? అటువంటి పాత్ర మనం ఉంచుతామా? అవన్నీ మొత్తం కడిగేసి శుభ్రం క్లీన్ చేసి పడేసాను. అది కూడా చేసేసావా? అంటాడు. పోన్లే ఆ పొయ్యి మీదైనా వండి పెట్టంటారు. పొయ్యి మాత్రం ఎలా ఉంచుతాననుకుంటున్నారు? నాకు తెలుసు మీ స్టాండర్డ్ ఏంటో. అందుకని దాన్ని కూడా మొత్తం పేడతో అలకి పడేసాను అంటది. మూర్ఖురాలా! ఇది నీకు అర్థం అవ్వదనుకో. పోన్లే అవన్నీ చేసావే ఆ బట్టలతోటి నాకు వండి పెట్టు. నేను నా భర్తకి ఎటువంటి లోపం రాకూడదనుకో నాకు తెలుసు. చేయకూడదు. అందుకనే ఆ బట్టలు కూడా ఉతికేసాను. ఉతికేసి ఆ బట్టలు తడి బట్టలతోటి నేను మీకు మళ్ళీ వండుతున్నాను. శుభ్రంగా మంచి భోజనం చేస్తాను. అనేటప్పటికి ఇంకా రామానుజాచార్యుల వారికి కోపమొస్తది. ఒక పక్క కోపం, మరో పక్క ఆమె యొక్క మూర్ఖత్వానికి కోపమొచ్చినా, ఆమె యొక్క అమాయకత్వానికి జాలి కూడా వేస్తది. ఎందుకంటే ఆమె తన యొక్క పద్ధతులనే ఆచరిస్తుంది. అంతే తప్ప కావాలని చేయడం లేదు. అప్పుడు కోపమొచ్చాడు. ఛీ! నీ మూర్ఖత్వం. హ్మ్. నువ్వు అర్థం చేసుకోవేమి? ఆయన ఎటువంటి వైష్ణవుడు. అటువంటి వైష్ణవుడికి మనం సేవ చేయాలని నేను ఇంత తాహతలాడుతుంటే నాకు అర్థం చేసుకోకుండా ఇలా చేస్తున్నావు. పోనీ అయిందేదో అయింది. ఇక మీద చెప్తున్నాను. ఇకపై ఎప్పుడైనా నువ్వు ఏ వైష్ణవైనా ఈ విధంగా అపరాధం చేశావా? క్షమించేది లేదు. జాగ్రత్తగా ఉండని చెప్పి ఆయన భోజనం చేయకుండా భార్య తన భావాన్ని అర్థం చేసుకున్న బాధతోటి మళ్ళీ ఎళ్ళిపోయి వరదాశ్రమం వెళ్ళిపోయి చూస్తాడింకా. వరదరాజు మళ్ళీ కాంచీపురం దగ్గరికెళ్ళి ఇంక ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. ఇంక నేను మిమ్మల్ని వదిలేది లేదు. ఈరోజు నన్ను మీరు శిష్యుడిగా అంగీకరించాల్సిందే అని. అంటే ఆయన కూడా అంతే ఖచ్చితంగా చెప్తాడు కాంచీపురంలో కూడా. ఇది కూడా జరిగేది లేదు. నేను స నేను ఎటువంటి పరిస్థితి కూడా నిన్ను శిష్యుడిగా స్వీకరించలేనంటాడు. అప్పుడు ఆయన యొక్క దైన్య స్థితి రామానుజాచార్య దైన్య స్థితి, ఆ బాధను చూసి కాంచీపురం కొద్దిగా జాలి కలుగుతది. వాడంటాడు, "నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించలేను. అలాగని చెప్పి నీ బాధను చూసి నేను చేయలేకపోతున్నాను. ఏం చేయకుండా కూర్చోలేకపోతున్నాను. అంచేత ఒక కార్యం చేస్తాను నీకోసం. నీకోసం నేను వరదరాజ స్వామిని అడిగి నీ సమస్య పరిష్కారం ఏంటో నీకు అడిగి తెలుసుకుంటాను." ఎందుకంటే రోజు కాంచీపురం యొక్క సేవకు మెచ్చుకుని వరదరాజ స్వామి రోజు రాత్రులు
ఏకాంతంగా ఆయనతో మాట్లాడుతుండేవాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు గాని, లేదంటే అవన్నీ తెలుసుకొని, లోక విషయాలను తెలుసుకొని వాటిని పంచుతాను. మార్గాన్ని ఆటిల్ని వరదాస్వామి కాంచీపురం చెప్తుండేవాడు. అంచేత అది తెలుసు అందరికి. అందుకని ఎప్పుడైతే వరదరాజ స్వామిని నేను అడుగుతానని చెప్పి కాంచీపురం అన్నాడో, రామానుజాచార్యుల వారికి ఒక ఆశాభావం వస్తది. అయితే నాకు కొన్ని సంశయాలున్నాయి. అవి తీర్చమని అడగండి అని చెప్పి 6 ప్రశ్నలు అడుగుతారు. ఒకటి పరమాత్మ ఎవరు? రెండోది జీవాత్మకు పరమాత్మకు ఉన్న భేదం ఏమిటి? మూడోది ముక్తిని పొందడానికి గల గొప్ప ఉపాయం ఏమిటి? ముక్తి పొందాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? నాలుగోది భక్తులు భగవంతుని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టడం అవసరమా? ఐదోది మోక్ష సిద్ధికి ఎన్ని జన్మలు జరుగుతుంది? ఆరోది నేను ఎవరిని నా యొక్క ఆచార్యులుగా అంటే గురువుగా స్వీకరించాలి? చెప్పి ఈ 6 ప్రశ్నలని అడగండి అని చెప్పి అడుగుతాడు. దానికి కాంచీపురం అంటాడు, అలాగే అంటాడు. ఆ రోజు సేవకెళ్ళాడు. సేవకులు ఎప్పుడులాగే చేస్తున్నాడు గానీ, ఆ సేవలో ఇంతకు ముందున్నంత ఇది లేదు. ఏదో కొద్దిగా మనసులో ఏదో ఉంది అడగలేని పరిస్థితి సతమవుతున్నట్టుగా వరదరాజ స్వామి గమనిస్తాడు. గమనించి కాంచీపురం అడుగుతాడు. ఏం కాంచీపురన ఏమైంది? ఏదో మనసులో ఉన్నట్టుంది. ఏదైనా ఉంటే అడుగు అని చెప్తాడు. కానీ కాంచీపురన ఏం అడుగుతానని చెప్పి తలదించుకొని అలా నిలబడతాడు. అప్పుడు ఆయన యొక్క మొహమాటాన్ని గమనించి ఇంకా వరదరాజ స్వామి అంటాడు. నువ్వు అడగనంత మాత్రాన నీ మనసేంటో నాకు తెలీదనుకుంటున్నావా? రామానుజాచార్యుల వారు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగమని అడిగారు కదా! దానికోసమే కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఇంత? అంటాడు. అనగానే ఇంకా స్వామి మీకు తెలుసు కాబట్టి మరి నాకు సమాధానం కూడా చెప్పండంటాడు. అనగానే అప్పుడు సమాధానాలు చెప్తాడు. ఆ సమాధానాల్ని కాంచీపూర్ణ రామానుజాచార్యుల వారికొచ్చి వివరిస్తారు. ఆ సమాధానం ఏంటంటే ఫస్ట్ దానికి సమాధానం పరమాత్మ ఎవరు? ఈ సర్వ జగత్తుకి పరమాత్మ నేనే అని చెప్పి వరదరాజ స్వామి చెప్తారు. రెండోది పరమాత్మ జీవుడికి ఉన్న భేదం ఏమిటి? అప్పుడు చెప్తాడు. జీవుడు బద్ధస్థితిలో ఉండి కొన్నిసార్లు నరకానికి వెళ్తుంటాడు. కానీ పరమాత్ముడు ఇటువంటి మార్పులకి గురి అవ్వడు. అంచేత జీవుడు పరమాత్మకి సమానంగా ఎప్పుడు అవ్వలేడు. ఎందుకంటే జీవుడు ఈ లోక ప్రలోభాలకి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఆ గుణం భగవంతుడిలో ఉండదు కాబట్టి, పరమాత్మ జీవుడు, పరమాత్మ ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేరు అని చెప్పి చెప్తారు. మూడోది మోక్షానికి మార్గం ఏంటన్నా? మోక్షం కోరుకునే వారికి ఒకటే పరమ ఉపాయం ఏంటిది? ప్రపత్తి. ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి. దాన్ని ప్రపత్తి అంటారు. సంపూర్ణ శరణాగతి ఒకటే మార్గం. వేరే మార్గం లేదు. నాలుగోది నా భక్తులు ఎప్పుడు అంతిమ సమయంలో నిన్నే భగవంతున్నే స్మరించాలంటారు. నా భక్తులు ఎప్పుడు కూడా 24 గంటలు నన్నే స్మరిస్తున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా స్మరించాల్సిన అవసరమే ఉంది. అంచేత వాళ్ళు నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలన్న అవసరం లేదు అని చెప్పి చెప్తాడు. అంటే నిజమైన భక్తులు 24 గంటలు దైవ చింతనలో ఉన్న వ్యక్తి అంతిమ సమయంలో భగవంతుడు చింతించాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే చింతించకుండా వేరేది ఆలోచించమని కాదు. చింతించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడే కృపాపరుడై ఆ చింతన చేసేటట్టుగా మనం చేస్తారు. ఐదవది మోక్షాన్ని పొందడానికి ఎన్ని జన్మలు పడుతుంది? నన్ను శరణు తెచ్చిన వాడి యొక్క పాపపుణ్యాలన్నీ కూడా ఈ జన్మనే భస్మమైపోతాయి.
మళ్ళీ వాళ్ళు వేరే శరీరం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జన్మలో నాకు మోక్షం వస్తుంది. అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు వదులుతాడో అప్పుడే తక్షణమే వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి 5వ ప్రశ్న సమాధానం చెప్తారు. 6వ ప్రశ్నకి నేను ఎవరిని గురువుగా స్వీకరించాలని చెప్తాను. యమునాచార్యుల యొక్క శిష్యుల్లో అగ్రగణ్యుడైన మహాపురుణ్ణి నువ్వు గురువుగా అంగీకరించమని చెప్పారని చెప్తారు. ఈ విధంగా ఎవరు వరదరాజస్వామి రామానుజాచార్య ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇంకంతే అవి విన్న తర్వాత రామానుజాచార్యుల వారికి ఇంకా ఆనందానికి అర్థం లేవు, అవధులు లేకుండా పోయే చాలా ఆనందంతో ఉన్నాడు. ఒక ఇన్నాళ్ళకి నా గురువు ఎవరో తెలిసాడు. రంగనాథ స్వామి వరదరాజ స్వామి నాకు గురువుని ప్రసాదించాడు అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉత్సాహంతో గెంతులేస్తున్నాడు. నేను మహాపురుల్ని గురువుగా స్వీకరించాలా? ఇప్పుడు తక్షణమే స్వీకరిస్తాను, నేను లేట్ చేయను. మళ్ళీ యమునాచార్యుల వల్ల గారు మీరు యొక్క సాంగత్యాన్ని కోల్పోలేను, ఈ అశాశ్వత శరీరాన్ని నేను నమ్మలేను, ఇప్పుడే నేను వెళ్ళి ఆయన్ని గురువుగా స్వీకరించి వస్తానని చెప్పి ఆయన వరదరాజ కాంచీపురం నుంచి శ్రీరంగానికి దానికి సంసిద్ధమయ్యారు. ఎవరు? రామానుజాచార్య. అదే సమయంలో అక్కడ రంగనాథ స్వామి కూడా చాలా విరహంలో ఉన్నాడు. రంగనాథ స్వామి చాలా బాధతో ఉన్నాడు. ఎందుకంటే అరే శ్రీరంగం వచ్చి కూడా నన్ను చూడకుండా నేను యమునాచార్యుని కలవలేకుండా చేసిన పాపంతో వెళ్ళిపోతాడా? అర్థం చేసుకోలే. వాళ్ళిద్దరూ కలిస్తే అక్కడ ఈరోజు జరగాల్సిన విషయాలని ప్రచారం జరుగుతుందా? జరగదు కాబట్టి నేను దాన్ని చేశాను. అదెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ నెలగానే తెప్పించుకోవాలని చెప్పి ఆయన ఏం చేస్తాడు? మహాపౌర్ని పిలుస్తాడు. పిలిచి మహాపౌర్ని స్ట్రిక్ట్గా చెప్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వెళ్ళి నువ్వు రామానుజాచార్యుల వారిని తీసుకొని శ్రీరంగం కావాల్సింది. ఇంకా రంగనాథ స్వామి ఆజ్ఞ అయిపోయిందని అయిపోవడం ఇంకా వెంటనే అక్కడ మహాపూర్ణ శ్రీరంగం నుంచి కాంచీపురానికి వస్తున్నాడు రామానుజాచార్యులు తీసుకురా. అదే సమయంలో రామానుజాచార్యుల వారు మహాపూర్ణ కలవడానికి కాంచీపురం నుంచి శ్రీరంగం. వీళ్ళిద్దరూ బయలుదేరి ఒక చోట కలిశారు. ఎక్కడది? మధురాంతకం అనే జగాలో వాళ్ళు ఇద్దరు కలుస్తున్నారు. ఇక్కడ ఏరికార్త రాముడు అని చెప్పి ఒక ఆలయం ఉంది, అక్కడ కలుసుకున్నారు. రామానుజాచార్య వారు మహాపూర్ణమాలని పోల్చడమే కాకుండా ఆయన ఆల్రెడీ ఇప్పుడు గురువుగా స్వీకరించమని చెప్పారు కదా, ఆదేశం ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళ పడి నమస్కరిస్తారు. నమస్కరించి అడుగుతారు, స్వామి ఏమిటి మీరు ఎటు వెళ్తున్నారు అనగానే అప్పుడు మహాపూర్ణ అంటాడు, ఏం లేదయ్యా, రంగనాథుని ఆజ్ఞ మీదకు నిన్ను శ్రీరంగానికి ఆహ్వానించడానికి వస్తున్నాను, నువ్వే అదృష్టం, నువ్వే దారిలో కలిసావు, పద అంటాడు. అంటే అప్పుడు రామానుజాచార్యుల వారు చాలా ఆనందం కలుగుతుంది. అరే ఎవరి కోసం ఎవరి యొక్క శిష్యరికాన్ని స్వీకరించడానికి నేను వెళ్తున్నానో అదే గురువు నన్ను ఎత్తుకుంటూ వస్తున్నాడు, ఎంత నా భాగ్యం. వరదరాజ స్వామి ఎంత దయామయుడు నా మీద అని చెప్పి, కానీ ఇప్పుడు నా మనసులో మాట ఆయన తెలియదే, నేను విన్నవించుకోకపోతే టైం వృధా అయిపోద్ది, వెంటనే తక్షణం శుభకార్యాలను వెంటనే చెయ్యాలన్న సూక్తిని నేను నిర్ణయం చేస్తే ఇప్పటికిప్పుడే నేను నా మనసులో మాట చెప్పి నా కార్యాలు నేను చేసుకుంటానని చెప్పి చెప్తాడు. స్వామి నేను కూడా మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అంటాడు. అవునా, ఏం నాయన ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తాడు, వరదరాజ స్వామి వారు నాకు మీ నుంచి శిష్యరికాన్ని స్వీకరించమని
నాకు ఆజ్ఞాపించారు. అంచేత మీరే నాకు శిష్యులు. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడతాను. లే నాయన దానికే ఉంది. వరదరాజ స్వామి చెప్తే నేను కాదనలేను. పదైతే మనం కాంచీకి వెళ్దాం. అక్కడ అన్నీ నేను చేస్తా అంటాడు. లేదు, లేదు, లేదు. కాంచీకి వెళ్ళడానికి లేదు. ఇప్పటికిప్పుడే జరగాలంటాడు. అదేంటి ఎందుకు? ఇది కాంచీ కాదు, అవతల శ్రీరంగం కాదు, మధ్యలో ఉన్నాం మనం. పద మనం. హ్మ్. కాంచీపురం వెళ్ళి అక్కడ నీకు అన్నీ ఇస్తానంటున్నాడు కదా! రేపటి వరకు ఎవరు బతుకుంటారో బతుకుంటారో ఎవరో తెలుసు. అంచేత ఇప్పుడే నాకు కావాలంటాడు. అంటే మహాపౌరుడు అంటాడు, అదేంటి అలా మాట్లాడతావు? తప్పదు. అటువంటి అపశకునం మాట నోట రానివ్వద్దు. రేపటి వరకు మనకేమవుద్ది? ఏమవ్వదు. పద వెళ్దాం అంటాడు. లేదు, నాకు ఆల్రెడీ అనుభవం వచ్చింది. మీరు కూడా దానికి సాక్షిభూతులు. నేను కలుస్తూనే యమునాచార్యుల వారిని కోల్పోయాను. అదే విధంగా నేను మరోసారి మోసపోదలుచుకోలేదు. ఇంచేత మీరు నాకిప్పుడు దీక్ష ఇవ్వాల్సిందే అంటాడు. నేను ఇస్తానంటున్నాను కదా! నేను తిరస్కరించడం లేదు కదా! కానీ పద ఎళ్లి కాంచీపురం వెళ్లి అక్కడ చేసుకుంటాను. లేదు. ఈ అశాశ్వతపు శరీరాన్ని నేను నమ్మలేను. ఈ శరీరానికి ఏమవుద్దో తెలీదు. ఒకవేళ శరీరానికి ఏమి అవ్వకపోయినా నా మనసు రేపు మారిపోవచ్చు. ఎవరు తెలుసు? అంచేత ఈరోజు నా శరీరం ఉంది. నా మనసు కూడా మిమ్మల్ని మీ యొక్క దాస్యత్వాన్ని హ్మ్. మీ ము మీ 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 ముందు దాస్యత్వాన్ని స్వీకరించాలని చెప్పి మనసు కూడా కోరుకుంటుంది. ఇదే సరైన సమయం. మీరు ఎక్కడైతే కలిసారో అదే దివ్య దేశం. అంచేత మీరు నన్ను అనుగ్రహించి ఆహ్, ఈ ద్విజమ ఆహ్, ద్వయ మంత్రాన్ని ప్రసాదించండని చెప్పి వేడుకుంటారు. ఎందుకింత తొందరపడుతున్నారు? తొందర ఏం లేదు. ఇప్పుడే చేయండి. ఇది కూడా యూ నో మధురాంతకం కూడా ఒక ఆహ్, మంచి దివ్య ప్రదేశమే. ఇక్కడ ఏరికార్త రాముడు స్వామి వరదరాజుతో గాని, లేదా రంగనాథ స్వామితో గాని ఆహ్, భేదం లేదు. అంచేత ఆయన ముందే నాకు మీరు దీక్ష ఇవ్వండి. నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి. నన్ను ధన్యుడిని చేయండి అని చెప్పి కాళ్ళ మీద పడతాడు. ఇంకా రామానుజాచార్యుల యొక్క పట్టుదలకి, ఆ పంతానికి మహాత్ముని ఏమనలేక అనుకుంటాడు మనసులో. ఇది ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. ఒక గురువు దగ్గర నుంచి దీక్షను స్వీకరించడానికి ఒక శిష్యుడు ఇంతగా ఆర్తుడై ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈయన్ని ఈయన రామానుజుల శిష్యుడు అవ్వడానికి కలిగిన అర్హత ఉంది. కానీ అటువంటి ఆయనకి గురువనే అర్హత నాకుందా? కానీ ఉన్నా లేకపోయినా ఇది వరదరాజ స్వామి ఆజ్ఞ కాబట్టి దాన్ని నేను స్వీకరిస్తాను. ఇది నా భాగ్యం. ఇటువంటి మహాన్ వ్యక్తికి గురువునవ్వడం నా భాగ్యం. అంచేత ఈ భాగ్యాన్ని నేను కోల్పోదలుచుకోలేదు. ఇప్పుడే ఆ నిర్ణయం ప్రకారమే నేను దీక్ష పూర్తి చేస్తానని చెప్పి ఆయన దీక్ష అక్కడికక్కడే ఇచ్చి, ద్వైమంత్రం ఇచ్చి పంచ సంస్కారాలు చేస్తారు. పంచ సంస్కారాలంటే 5 రకాల పంచ సంస్కారాలుంటాయి. ఎవరికైనా శ్రీ సంప్రదాయంలో దీక్ష తీసుకున్న వాళ్ళకి. ఈ సంస్కారాలు మన దాంట్లో కూడా ఉంటాయి. అది మనకి అంత ప్రామినెంట్‌గా మనం చెప్పుకోం. కానీ మనం పాటిస్తుంటాం. ఒకటి తాప సంస్కారం. తాప సంస్కారం అంటే తాపం అంటే వేడి. హ్మ్. అంచేత ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళకి శంఖ చక్ర గుర్తులు తాపం అంటే వేడి చేసి ఆటిల్ని కాల్చి ముద్రలేస్తారు. అది. రెండోది పుండ్ర సంస్కారం. పుండ్రం అంటే తిలకాలు. మనం తిలకం పైన చూపిస్తాం. 13 చోట్ల అంటే దీంతో కలుపుకొని 13 చోట్ల మనం తిలకం అప్లై చేస్తాం. అది వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు దీక్ష తీసుకున్న తర్వాతే వాళ్ళకి తిలకం పెట్టుకునే ఇది ఉంటుంది. అందుకని పెట్టుకోవడానికి లేదు.
మన మామూలు ముందు నుంచే ఏ రోజైతే మనం ఇస్కాన్ అంగీకరించామో ఆ రోజు నుంచే మనం పెట్టుకుంటాం. ఆ విధంగా మనం కూడా దీన్ని పాటిస్తున్నాం. మూడోది నామ సంస్కారం. అంటే గురువుగారి నుంచి ఒక నామం. దాస అన్న పేరుతోటి మనకు కూడా ఉంటదది. ప్రతి ఒక్కరికి మనం గురువు నామం పేరిస్తూ పలానా సో అండ్ సో కృష్ణదాస్ సంథింగ్ దాస్. అలాగే ఆడవాళ్ళకి దేవిదాసి అని చెప్పి పేరిస్తారు. ఆ దాస నామ సంస్కారం. 4 మంత్ర సంస్కారం. తిరుద్వయ మంత్రాలు. తిరు అంటే శ్రీ అంటే గౌరవపూర్వకం. ద్వయ మంత్రాలు. అది వాళ్ళు ద్వయ మంత్రాలు అంటారు. మనకి హరే కృష్ణ మంత్రం తీసుకోవాలి. అది ఆల్రెడీ మనం సేవిస్తున్నాం. అదే మంత్రాన్ని మనకు గురువు కూడా మన గురువు నుంచి కూడా మనం పొందుతాం. మామూలుగా శ్రీ సాంప్రదాయంలో ఏంటంటే ఒక గురువు ఒక శిష్యుని బట్టి రకరకాలైన మంత్రాల్ని వాళ్ళకి బోధ అనుగ్రహిస్తారు. ఆ విధంగా మంత్ర సంస్కారం చేస్తారు. అది యాగ సంస్కారం. అదంతా అయిన తర్వాత యజ్ఞం చేస్తారు. మనం కూడా పరిణామ సంకీర్తన దీక్ష అయిన తర్వాత మనం యజ్ఞం చేసి అగ్ని సాక్షిగా ఈ వైష్ణవుల సాక్షిగా మనం భక్తిని కొనసాగిస్తానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటాం. ఆ విధంగా యాగ సంస్కారం. ఈ విధంగా ఈ 5 సంస్కారాలు రామానుజాచార్యులు ఒకటి మహాపూర్ణ చేయిస్తారు. సో ఆ విధంగా తీసుకొని వెంటనే రామానుజాచార్యుల వారు మహాపూర్ణని కాంచీపురానికి ఆహ్వానిస్తారు. దయచేసి మా ఇంటికి వచ్చి బయట దగ్గర ఉండి నాకు ఉపదేశాలు చేసి మీరు నన్ను ధన్యం చెయ్యండి. ఉపదేశాలు చేసి నాలో ఉన్న సంశయాలు అని తీర్చని చెప్తాడు. ఇప్పుడు మహాపూర్ణ అనుకుంటాడు ఈయన డైరెక్ట్‌గా నేను అడిగి రా అంటే రాడు. అంచేత ఈ విధంగా ఆయనకి కొద్దిగా నేను సేవ చేసి దాని తర్వాత అడిగితే నా మాట కాదనలేక వస్తాడు. అంచేత నేను తప్పదు కాంచీపురం వెళ్తానని చెప్పి అనుకుంటాడు. నేను కాంచీపురం వస్తాను అని చెప్పి తన భార్య సమేతంగా కాంచీపురానికి వెళ్తాడు. రామానుజాచార్యుల వారు ఆయన కోసం నివాసానికి ఏర్పాట్లు చేస్తాడు. చేసి ఒక ఇంట్లో వాళ్ళిద్దరిని భార్యాభర్తలిద్దరిని పెడతాడు. పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆయన రకరకాల శాస్త్రాల వివరణ తెలిసి నేర్చుకుంటూ ఉన్నారు మహాప్రభు నుంచి. అలాగే రామానుజాచార్యుల వారికి రకరకాలైన మనుషులు సేవలు చేస్తుండేవారు. అందులో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన అంటే బ్రాహ్మణుడే రామానుజాచార్యుల వారికి తేలి మసాజ్ చేసేవాడు అన్నమాట. అంటే నూనె తీసి తలకి మసాజ్ చేసేవాడు. ఒకరోజు ఆయన మాకు ఆకలేస్తుంది స్వామి అంటే వెళ్ళి భార్యకి చెప్తాడు. నీకు ఆకలేస్తుంది కదా నీకెందుకు మా భార్య చెప్తే మా భార్య పెట్టి నీకు భోజనం చేయిస్తాను చెప్పి లోపల వెంటనే గట్టి కేకేస్తాడు. సంజమాంబ కొద్దిగా వచ్చి ఈయనకి కొద్దిగా భోజనం పెట్టండి. ఆమె కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా భోజనం పెట్టి నాలుగు పెట్టి ఇల్లు పెట్టండి నాకు బయట పర్లేదని చెప్పి వెంటనే ఏమంటదంటే ఎక్కడ ఉన్నాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడేం భోజనం లేదని చెప్పి. అయిపోయి పెట్టింది నేను ఇంకా భోజనం చేయలేదు కదా నేను భోజనం చేయకుండా ఎలాగైపోయింది అని చెప్పి లోపలికి వస్తారు. చూస్తే అన్నీ ఉన్నాయి. కానీ ఆమె లేవని చెప్పేస్తుంది. లేవని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. అనుకోండి ఎంత అపరాధం. లేనప్పుడు లేదని చెప్పడం తప్పు కాదు. ఉండి కూడా లేదని చెప్పడం దానికి శిక్ష ఒకటే దానికి ప్రాయశ్చిత్తం చెప్పి మనసులో అనుకుంటాడు. ఇంకేంత మారుతుంది. ఇంకా ఆ రోజు కూడా పాపం మీద భోజనం చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు. తర్వాత ఒకసారి రామానుజాచార్యుల వారికి శ్రీపెరంబుదూర్ వెళ్ళే పని ఉంటుంది. అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. ఆయన చెప్తాడు రామానుజాచార్యుల వారి భార్యకి నేను ఇలాగ వెళ్తున్నాను అంచేత నువ్వు జాగ్రత్తగా వ్యవహరించు అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తే ఆమె అక్కడ అలాగే అంటుంది. వెళ్ళి ఒకసారి
తంజమాంబ మహాపౌర్ణి యొక్క భార్య ఇద్దరు కూడా ఒక నూతి నుంచి నీళ్ళు తెచ్చుకుంటుంటారు. అందులో ఇద్దరు కూడా నీళ్ళు తోడుతుంటారు. బిందెకి తాడుకేమో బిందె కట్టి బిందె ముంచుకొని తోడుతుంటారు. తోడితే ఆమె కంటే అంటే తంజమాంబ కంటే ముందుగా తీయాలన్న తాపత్రయంతో మహాపౌర్ణి యొక్క భార్య ఏం చేస్తది, కొద్దిగా ఫాస్ట్‌గా తీసి ఇలా లాగుతది. ఆ లాగేటప్పటికి ఆ నీళ్ళు కొద్దిగా ఎగిరి ఆమె బట్టల మీద పడతాయి. తంజమాంబ బట్టల మీద. యాక్చువల్‌గా మహాపూర్ణ బ్రాహ్మణుల కుటుంబానికి చెందినప్పటికి కూడా రామానుజాచార్యుల కంటే బ్రాహ్మణుల జాతిలో తక్కువ. బ్రాహ్మణులు కూడా రకరకాల జాతి ఉంటారు. అంటే కొంచెం తక్కువ జాతి. ఇదయ్యేటప్పటికి ఇంకా తంజమాంబకి కోపమొస్తది. కోపమొచ్చి ఇంకా అంతకుముందు ఉన్న అన్ని కూడా 6 నెలల నుంచి అప్పటికే భరిస్తుంది. ఇంకా ఆమె ఎత్తుకుంటది. ఏమనుకుంటున్నావు? హ్మ్. నీకెంత పొగరు కాకపోతే నేను నా మీదేస్తావు? ఎందుకు రాదులే పొగరు. ఏది మీ ఆయన దగ్గర నేర్చుకుంటున్నానని కాదు నీకింత పొగరు. హ్మ్. మా ఆయనకి తెలియక కాదు. మీ ఆయనకి హ్మ్. ఆ! ఆ మర్యాద ఇస్తున్నాడు. అది మా ఆయన గొప్పతనం అది అని చెప్పి దానికి నువ్వింత విర్రవీగుతున్నావు. నీకు అది లేదు, ఇది లేదు అని చెప్పి మొత్తం చెప్తది. వచ్చేటప్పటికి ఇంకా ఆమెకి ఒళ్ళు మండుతది. మహాపూర్ణ భార్యకి. గొడవ మా ఇద్దరి మధ్య అవుతుంది. మా ఇద్దరి మధ్య జరుగుతాయి. నేను పొరపాటున పడ్డాను నీళ్ళు. నేను తీయాలని కూడా ఎయలేదు. ఆ మాత్రం దానికి నన్ను తిట్టకుండా మా ఆయన పేరు మీద పెట్టి ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది? హ్మ్. ఆయన తన భర్త కంటే తక్కువ జాతి వాడనేగా ఈ ఉక్రోషం. ఇటువంటి వాళ్ళ దగ్గర ఉండడం కూడా తప్పు. వెంటనే చూడు అని చెప్పి ఎళ్తది. ఎళ్లి బుసలు బుసలు కొట్టుకొని ఎళ్తది. మహాపౌర్ణికి ఏదో తెలుస్తది. ఇదే అయింది. ఏమైంది? ఏమైందంటది. ఏమైందేంటి? ఇప్పుడిప్పుడే మనం ఎళ్ళాలన్నా. లోపలికెళ్ళిపోయి తిన్నగా ఎళ్ళిపోయి బట్టలు సర్దడం మొదలుపెడుతుంది. హ్మ్. ఇంకా ఏమైందంటే ఇప్పటికిప్పుడే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉండడానికి లేదు. ఏమైందమ్మా? ఏమైందంటే ఇలా గొడవైందని చెప్తారు. ఓహ్! అదా పోన్లే. నువ్వు అనుకున్నట్టే మనం కాస్త ఎళ్ళిపోదాం. కానీ రామన్ గారు ఇప్పుడు ఇంట్లో లేడు. ఆయన శ్రీపెరంబుదూర్ నుంచి రాగానే చెప్పి ఎళ్ళిపోతాడు. శ్రీరంగం నుంచి ఎప్పుడొస్తాడో అన్ని రోజులు నేను ఉండడానికి లేదు. అన్ని రోజులు కాదు. అన్ని గంటలు కూడా నేను ఉండదలుచుకోలేదు. ఇప్పటికిప్పుడు ఎళ్ళాల్సిందే. మీరు వస్తారా? చస్తారా? నన్ను చమ్మంటారా? చావమంటారా? రెండిట్లో ఏదో ఒకటి అంటారు. అని పట్టుకుంటది. ఇంక మహాపౌర్ణి ఏమన్నారనక మహాపౌర్ణి అంటే పెరిగి నంబి. ఇంకా రామానుజాచార్యులు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి రామానుజాచార్యులు వెనక్కొస్తారు. వెనక్కొచ్చేసరికి ఇంట్లో లేదు. లేకపోతే అంటాడు. ఏమైందంటే, "ఏముంది ఇన్ని రోజులుగా నేను మీరు ఎన్ని రోజులండి భయపడతాం మనం. 6 నెలల నుంచి వాడిన పీడని ఈరోజు వదిలించేసాను." ఏమైందంటే ఇలాగ తర్వాత దానికి పాపం ఆమెకు అంత రోషం అయితే ఇదేంటి? "ఎళ్ళమండి" అని. అంటే అప్పుడు రామాచార్యులు గారు అనుకుంటారు. తిక్కదానా! రోషం మీ ఇద్దరిది రోషం వల్ల నేను నష్టపోయాను. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది చెప్పి ఇక్కడి నుంచి చెప్తారు. ఈ రోజు నుంచి నువ్వు ఏ వైష్ణవుడితోటైనా అను అగౌరవంగా ప్రవర్తించావా జాగ్రత్త. నీ మొఖం కూడా చూడను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఓపిక పడుతూ కూర్చున్నాను. ఏనాడు కూడా నా మనసుని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించడం లేదు. ఇక మీదట ఏ వైష్ణవుడితోటైనా నువ్వు అసందర్భంగా ఆ! అగౌరవంగా నువ్వు వ్యవహరిస్తే ఆ రోజు నుంచి నీ మొఖం చూడను జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా. అంటే అర్థం అవుద్ది. ఇదేంటిది మన ఆచారం ప్రకారం నడుచుకుంటుంటే ఈయనకెక్కదేటి అని చెప్పి ఆమె అనుకుంటుంటది. అనుకోండి ఒకసారి రామానుజాచార్యుల వారు ఆహ్, అదే కాంచీపురంలో వరదరాజస్వామి సేవ చేస్తున్నప్పుడు ఒక వైష్ణవుడు తప్పరిల్లుతూ ఊగుతూ వస్తుంటాడు. వచ్చి "స్వామి 2 రోజుల నుంచి భోజనం లేదండి. ఏమైనా ఉంటే పెట్టండండి" అడుగుతాడు ఎంతో దీనంగా.
అది చూసి రామాచార్యులు అంటారు, "దానికే ఉంది స్వామి, దీనికి ఇంత బ్రతిమలాడాలా? మా ఇంటికెళ్ళండి చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. మా భార్యకి భోజనం పెట్టమని" అని చెప్పి భోజనం పెడతారు. ఆ వైష్ణవుడు ఎంతో ఆనందపడిపోయి, "అబ్బా! ఎంత మహానుభావుడివి" అని చెప్పి ఎంతో ఆనందంతో వాళ్ళ ఇంటికెళ్తాడు. వెళ్లి కొట్టగానే ఆమె తంజమామ బయటకొస్తుంది. "అమ్మ ఇదేనా రామానుజాచార్యుల వారి ఇల్లు" అంటారు. "ఆ! ఇదే. ఏమి? ఏం లేదు. నన్ను రామానుజాచార్యుల వారు పంపించారు మిమ్మల్ని కలవమని." ఏం చెప్పండి" అంటారు. "ఏం లేదు, నాకు 2 రోజుల నుంచి భోజనం లేదమ్మా. ఆకలితో నేను దహిస్తున్నాను. ఆ! నిలబడి ఓపిక లేదు. రామానుజాచార్యుల వారు మీకు చెప్పమన్నారు. నాకు భోజనం పెట్టమని" అంటాడు. అనగానే ఇంక ఆమె, "ఆ! ఎందుకు చెప్పమంటావు? ఆయనకేం పోయింది? వండి పెట్టడానికి నేను ఎవరిని పడితే అప్పుడు ఆళ్ళని ఎక్కడ పడితే అప్పుడు ఏ సమయం పడితే ఆ సమయంలో పంపిస్తుంటే నేను ఇక్కడ వండి పెడుతుంటాను. నాకు పనులు లేవనుకున్నారా? ఆయనకి అంత కావాలంటే వచ్చి వండి వండుకొని వడ్డించమని చెప్పండి. వెళ్ళండి పోండి" అని చెప్పి నిదానంగా తలుపేసి, అయ్య బాబోయ్! ఇంక ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. హ్మ్. ఎళ్తాడు. ఎళ్లి రామానుజాచార్యుల వారికి మొత్తం చెప్తాడు. రామానుజాచార్యుల వారు విరక్తితో కూడిన ఒక చిరు మందహాసం చేస్తారు. చేసి వెంటనే ఒక లేఖ తీసుకొని రాస్తాడు. ఒక శుభపత్రిక తీసుకుంటాడు. ఒక గంప నిండా పళ్ళు తీసుకొని ఆ బ్రాహ్మణికి మంచి దుస్తులు ఇప్పించి, ఆ దుస్తులు ఏసుకోమని చెప్పి, ఇప్పుడు మీరేం మాట్లాడొద్దు. మా ఇంటికెళ్ళి ఇవి జస్ట్ ఇవ్వండంటాడు. మళ్ళీ ఎళ్తాడు. ఇవి తలుపు కొట్టి బ్యాగ్ ఇచ్చేస్తాడు. చూస్తదాన్ని సబ్బుదాకా శుభ్రం చూసి, "అరే! మా తమ్ముడు పెళ్లి. రండి స్వామి మీరు అలాగే నిలబడిపోయి రండి కూర్చోండి. నీళ్ళు తాగుతారా" అని చెప్పి ఇంక అన్ని మర్యాదలు చేసి భోంచేసి పెట్టి పంపిస్తాడు. పెడుతుంటది. ఆ బ్రాహ్మణుడు భోజనం చేసేలోపే రామానుజాచార్యుల వారు ఇంటికొస్తారు. ఇంటికొస్తే అంత ఆనందం పడిపోతుంది. ఆ యొక్క ఆనందాన్ని చూసి రామానుజాచార్యులు లోపల నవ్వుకుంటుంటాడు. వస్తే పరిగెత్తుకొచ్చి, ఏవండి విన్నారా? మా తమ్ముడు పెళ్లి కుదిరిందట. మా నాన్నగారు 4 రోజుల ముందే రమ్మన్నారు నన్ను. నేనెళ్ళొచ్చా అండి అంటాడు. అని ఈ విధంగా ఈళ్ళు మాట్లాడుకునేలోపు ఆ బ్రాహ్మణుడు భోజనం ముందు తీసుకొని ఎళ్ళిపోతాడు. పడుకుంటాడు. దానికేముంది, తప్పనిసరిగా ఎళ్ళిరా అని చెప్తాడు. అనగానే ఇంకంతే దడదడని ఆహ్, బట్టలు సర్దేసుకొని నేనెళ్తానండి. ఎళ్ళొస్తానని చెప్పాను. అని ఎళ్ళబోతుంటే అప్పుడంటాడు, ఆగు అంటాడు రామానుజాచార్యులు. ఏమిటంటాడు, ఎళ్ళిందాన్ని మళ్ళీ వెనక్కి రావద్దంటాడు. అదేంటండి అలాగంటున్నారంట. అప్పుడు చెప్తాడు, నేను నిన్నింకా సహించలేను. మొట్టమొదటిసారి ఎంతో కష్టపడి ఒప్పించిన కాంచీపురం మా ఇంటికొస్తే, ఆయన్ని నువ్వు ఎంత అవమానించావు అని చెప్పి ఏడడం మొదలుపెడతాడు. ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. మొదటిసారి కదా! క్షమించాను. తర్వాత ఇంట్లో భోజనం వండి కూడా లేదని చెప్పి బ్రాహ్మణుడికి క్షమించావు. ఇది ఎంత పాపం తెలుసా? మూడోసారి నా గురువుగారి యొక్క భార్యని, గురువుగారిని ఉన్న ఫలంగా హ్మ్. నీ యొక్క సూటిపోటి మాటలతోటి నిందించి నన్ను పంపించావు. అని చెప్పి ఇంక భోరున ఏడుస్తాడు. మనకు వైష్ణవులుగా పుట్టాం. వైష్ణవ సాంప్రదాయాన్ని మనం ఆచరించబోతున్నాం. అటువంటి వైష్ణవుడు సేవ చేయడానికే బతకాలి తప్ప వేరే దానికి లేదు. నా మనసుని ఏనాడు కూడా నువ్వు అర్థం చేసుకున్నట్లేదు. అర్థం చేసుకొని ప్రయత్నించలేదు. ఈ రోజు నిన్ను పంపిస్తే అవసరమైతే వచ్చి వడ్డించుకోమని చెప్తావు. ఎంత గర్వం నీకు. అంచేత నువ్వు ఏనాడు కూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను ఈ జరిగిన సంఘటనను బట్టి నువ్వు జీవితంలో భవిష్యత్తులో కూడా అర్థం చేసుకుంటావని నమ్మకం నాకు ఏమాత్రం లేదు. అంచేత నేనింకా నిన్ను సహించలేను. అంచేత నువ్వు ఇంటికెళ్ళి మళ్ళీ వెనక్కి రావద్దు.
నీకు నేను అన్యాయం చేయను, నీకు కావాల్సిన నేను పంపిస్తాను, కానీ మళ్ళీ వెనక్కి రావద్దని చెప్పి పంపించేస్తాను. అంత చెప్పిన సరే ఆమె వెళ్ళిపోద్ది చూడండి అది. యూనో చేత కొంతమంది వైరాగ్యం ఇటువంటి ఈ స్థితిలో వస్తది. మన ప్రాణ స్థితిలో కూడా ప్రభుపాదుల వారు కూడా అదే విధంగా వైరాగ్యం. ఆ వైరాగ్యం కారణంగా ఆయన కూడా ఆయన భార్య తను ఎంతో కష్టపడి రాసిన భగవద్గీత యొక్క అనువాదాన్ని చెత్త కాగితాలుగా అమ్మేసి దానితో టీ పొడిని కొనుక్కుంటది. చూడండి. ప్రభుపాదులకు కోపం వస్తది. వచ్చి నేను కావాలా, టీ కావాలంటే నాకు టీ కావాలి, మీరు అవసరం లేదు. అంతే. దాంతోటి ఆయన వెళ్ళిపోతాడు. సో, ఈ విధంగా ఆచార్యులకి కొన్ని ఒక స్టేజ్ తీసుకొస్తారు. తీసుకొచ్చి భగవంతుడు వాళ్ళు విరక్తి భావం చేసి మొత్తం దేవునికి జీవితాలు చేస్తారు. ఆ విధంగా చేశాడు. దాని తర్వాత ఆ విరక్తి భావంతోటి ఇంక రావద్దని చెప్పి పంపించేసి రామానుజాచార్యుల వారు సన్యాసం తీసుకోవడానికి రెడీ అవుతారు. ఏ విధంగా రామానుజాచార్యుల వారు వాళ్ళ భార్యని ఇంటికి వెళ్ళిపోయి ఇంక రావద్దని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన చాలా ఆనందపడు. ఎందుకంటే ఏ రోజులో భార్య అనే బంధం ఉంది. భార్య అర్థం చేసుకోవడం లేదు. అంచేత భార్యను వదలాలన్న ఉద్దేశానికి ఎప్పుడు లేదు. కానీ భార్య సహకరించకపోవడంతో అది ఆయన ఇంకా దాన్ని బంధాన్ని వదులుకొని తను స్వేచ్ఛగా చేయాలన్న తపంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మన ప్రభుపాద వారి విషయంలో కూడా అంతే. ప్రభుపాద వారు రాస్తారు ఆ జీవిత చరిత్రలో చాలాసార్లు చెప్పుకుంటారు. నిన్న భార్యను వదలాలని ఎప్పుడు కూడా నేను ఆశించలేదు. లేకపోతే నా భార్య నాకు సహకరించాలని కోరుకుంటుండేవాడిని. కానీ అది ఎప్పుడు జరగలేదు. ఆమె ప్రభుపాద వారు వదిలిన తర్వాత కూడా ప్రాయశ్చిత్తం కూడా లేదు. అంచేత అదేవిధంగా ఇక్కడ రామానుజాచార్యుల వారు నువ్వు ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి రావద్దన్నప్పుడు నిజంగా ఈమె ఉండాలన్న ఇది ఉంటే ఈమె స్త్రీ ఉండేది కాదు. అని వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటంటే ఈమెకు కూడా రామానుజాచార్యుల వారితో ఉండడం ఇష్టం లేదు. అంటే ఆ పద్ధతులు పాటించడం ఈమెకి ఇష్టం లేదు. ప్రభుపాద వారు కూడా అంతే. సో ఈ విధంగా అది కొన్నిసార్లు దైవ నిర్ణయం కూడా అవ్వచ్చు. ఇలాగా మనకి ఈ భౌతిక జగత్తు మీద విరక్తి కలిగించడం కోసం. ఏదైతేనే భార్య వెళ్ళిపోయింది. రామానుజాచార్యుల వారు చాలా ఆనందపడ్డారు. పడి ఇంకా కాంచీపురం దగ్గరికి వచ్చారు. వచ్చి తను ఇలా జరిగిందని తను స్వీకరించమని అంటే భగవద్ కార్యం చేసుకుంటూ తన యొక్క నిర్ణయాన్ని చెప్పుకున్నాను. ఇక నాకు కుటుంబ విషయాలన్నీ బంధాలను తెంచుకున్నా కాబట్టి నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. కానీ కాంచీపురం గారు ఏమంటారు? ఎందుకంటే రామానుజాచార్యుల కోసం ఆల్రెడీ తెలుసు అన్నారు. అంచేత ఆయన కానీ వరదరాజస్వామి చాలా ఆనందపడతారు. అందుకని కాంచీపురం ద్వారా అంటే అనంత సరస్సు అని చెప్పి ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులోకి వెళ్ళి స్నానం చేసుకుని యమునాచార్యుల వారికి మనస్ఫూర్తిగా రామానుజాచార్యుల వారు నమస్కరిస్తుంటారు. నేను చేస్తుంది రైటో తప్పో తెలియదు. మీ శిష్యుడిగా నన్ను అంగీకరించి ఈ భక్తిలో నేను ముందుకెళ్ళాలి. నాతో పాటు ఈ భక్తి మార్గాన్ని మొత్తం ప్రపంచాన్ని భక్తి యొక్క విశిష్టతని నేను ప్రచారం చేయాలి. దానికి మీరు మీ యొక్క అనుగ్రహం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసులో యమునాచార్యుల వారిని తలుచుకుంటూ వరదరాజ స్వామిని వేడుకుంటూ సన్యాసం తీసుకోవాలని చెప్పి అనంత సరస్సుకి వెళ్ళి స్నానం చేసుకుని వస్తుంటారు. రామానుజాచార్యుల వారి నిర్ణయానికి వరదరాజ స్వామి చాలా ఆనందపడతాడు. ఆయన కాంచీపురం ద్వారా ఆయనకి ఎందుకంటే ఆ కాంచీపురం వరదరాజ స్వామితో మాట్లాడుతుంటాడు రోజు. ఆయన ద్వారా
రామానుజాచార్యుల వారికి దండాన్ని, కమండలాన్ని, కొత్త బట్టల్ని పంపిస్తాడు. అంటే కాంచీపురం చెప్తాడు, ఫలానా బట్టలు తీసుకెళ్ళి ఇవ్వని చెప్పి. అది తెలుసుకొని రామానుజాచార్యుల వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. అంటే స్వయం వరదరాజ స్వామి వారు నా నిర్ణయానికి సమ్మతి తెలిపారు అన్న విషయం. అంతేకాకుండా వరదరాజ స్వామి ఆయనకి యతిరాజు అని బిరుదును కూడా ఇస్తారు. అనగా రామానుజాచార్యుల వారు ఆశ్చర్యపోతారు, యతిరాజా అంటే అప్పుడు అవును నువ్వు యతిరాజువి. యతి అంటే సన్యాసి అని చెప్పి. సన్యాసుల్లో రాజులు లాంటి వాడు, అంటే నీలాంటి సన్యాసి ఇంకెవరు ఉండరు అని చెప్పి ఆయన యతిరాజుని బిరుదు కూడా వరదరాజ స్వామి రామానుజాచార్యుల వారికి ఇప్పిస్తారు. ఆ విధంగా రామానుజాచార్యుల వారు యతిరాజులు అయ్యారు. ఇది సన్యాసం తీసుకున్న విధానం రామానుజాచార్యుల వారు. ఇక్కడ ఆపుదాం మనం. తర్వాత ఏమైంది చివరి మనం పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అనంతకోటి వైష్ణవులందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు.